బ్యాక్ టు న్యూస్. ఖాకీ వనంలో కలకలం రేపిన వడ్డీల మోహన్ రెడ్డి మళ్లీ ఫామ్లోకి వచ్చేశాడా? కరీంనగర్ జిల్లాలో తాజా పరిణామాలు చూస్తుంటే అందరికీ ఇవే అనుమానాలు. మోహన్ రెడ్డి వేధింపుల వల్లే చనిపోతున్నాను అంటూ ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మృతుడి కుటుంబ సభ్యులు మొదట ఇవే ఆరోపణలు చేశారు. కానీ కొన్ని గంటల్లోనే మాట మార్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరిగింది? మోహన్ రెడ్డి వేధింపులే అతని ప్రాణాలు తీసేశాయా? మృతుడి బంధువులు ప్లేట్ ఫిరాయించడానికి కారణమేంటి? కరీంనగర్ జ్యోతినగర్ లో నారాయణ రెడ్డి ఆత్మహత్యతో వడ్డీకాకి ఏఎస్ఏ మోహన్ రెడ్డి పేరు మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చింది. తీసుకున్న అప్పు తీర్చినా తనఖా పెట్టిన భూమి కాగితాలు ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా బాధితుడు తన సూసైడ్ నోట్లో రాశాడు. మృతుడి బంధువులు అవే ఆరోపణలు చేశారు. కానీ 2-3 గంటల్లోనే సీన్ మారిపోయింది. అసలు మోహన్ రెడ్డికి ఈ ఆత్మహత్యకు ఎలాంటి సంబంధం లేదని ప్లేట్ ఫిరాయించారు మృతుడు నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు. గుండపల్లి గ్రామానికి చెందిన చల్లా నారాయణ రెడ్డి రాత్రి పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ ఉదయం ప్రాణాలు విడిచాడు. శ్యామ్ సుందర్ అనే మధ్యవర్తి ద్వారా 2 ఏళ్ల క్రితం నారాయణ రెడ్డి మోహన్ రెడ్డి దగ్గర తన భూమిని తనఖా పెట్టి 2 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఈ క్రమంలో వడ్డీ ఆస్తులు మొత్తం తిరిగి చెల్లించాడు. అప్పు తీరినందున తన భూమి పేపర్లు తిరిగి ఇవ్వాల్సిందిగా ఏడాది కాలంగా మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నారాయణ రెడ్డి తాకట్టు పెట్టిన భూమికి 2 లక్షలు అప్పు ఇచ్చిన మోహన్ రెడ్డి ఆ తర్వాత వడ్డీ, చక్ర వడ్డీలతో బాగానే వసూలు చేశాడని తెలుస్తోంది. ఈ భూమిని మోహన్ రెడ్డి వేరే వ్యక్తులకు అమ్మేశాడని సమాచారం. దీంతో నారాయణ రెడ్డి బెజ్జంకి పోలీస్ స్టేషన్లో మోహన్ రెడ్డిపై ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. తన భూమి తనకు దక్కదేమో అన్న మనస్తాపంతో నారాయణ రెడ్డికి గతంలో ఓసారి గుండెపోటు సైతం వచ్చింది. తనకు జరిగిన అన్యాయంపై బంధువుల దగ్గర వాపోయాడు నారాయణ రెడ్డి. మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కరీంనగర్ కలెక్టరేట్ వద్ద చేపట్టిన రిలే దీక్షలో సైతం గతంలో నారాయణ రెడ్డి పాల్గొన్నాడు. ఇక పోరాడే ఓపిక లేక ఆత్మహత్య చేసుకున్నాడు. మోహన్ రెడ్డి అతని అనుచరుడు శ్యామ్ సుందర్ల వేధింపు వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడ్డట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. మా నాన్న భూమి ఫైనాన్స్ లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి భూమి డబ్బులు ఇవ్వట్లేదు. అదే టెన్షన్ పెట్టుకొని మధ్యలో ఒకసారి హార్ట్ అటాక్ కూడా వచ్చింది. ఆ టెన్షన్ వల్ల ఇట్లా అయిపోయింది, సూసైడ్ చేసుకున్నాడు. లెటర్ కూడా రాసిండు. నా చావు కారణం శ్యామ్ సుందర్ రెడ్డి, బెస్ఐ మోహన్ రెడ్డి అని రాసి పెట్టిండు. అతడి బంధువులు ఇలా ఆరోపణలు చేసిన కొన్ని గంటల్లోనే సీన్ రివర్స్ అయింది. ఉదయం మీడియా ముందు మోహన్ రెడ్డి వేధింపుల వల్లే నారాయణ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించిన మృతుడి బంధువులు ప్లేట్ ఫిరాయించారు. ఏఎస్ఐ వేధింపులే కారణమని చెప్పాలని మోహన్ రెడ్డి బాధితుల సంఘం తమపై ఒత్తిడి తెచ్చిందని సాయంత్రం మాట మార్చేశారు. నారాయణ రెడ్డి తాగుబోతు అని, తాగిన మైకుల్లో పురుగుల మందు తాగాడని అంటున్నారు. కానీ అప్పుడు మోహన్ రెడ్డి బాధితులు వచ్చి ఆగం వల్ల మీ మీడియా ఆ బాధితులు మీరు ఇట్లా చెప్పాలి అట్లా చెప్పాలని వాళ్ళు చెప్పడం వల్లనే మా ఆవేశంలో మేము అనేసినాం. కానీ ఆ మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మా తమ్ముడికి ఎలాంటి సంబంధం లేదు, అది మాకు తెలియదు. ఆ ఆవేశంలో అందరు జనం లోపల అన్నాం, కానీ ఆయనకు మాకేం సంబంధం లేదు. ఓసారి తాగిన మైకల్లో పురుగుల మందు తాగాడని, మరోసారి మానసిక ఒత్తిడి భరించలేకపోయాడని, ఇంకోసారి కడుపు నొప్పితో ఆత్మహత్య చేసుకున్నాడంటూ నారాయణ రెడ్డి బంధువులు తలో మాట చెప్తున్నారు. ఓవరాల్ గా మోహన్ రెడ్డికి ఈ ఆత్మహత్యతో సంబంధం లేదని చెప్పేందుకు ప్రయత్నించారు. ఇలా చెప్పడం వెనక ఎవరి ఒత్తిళ్లు లేవంటున్నారు. అయితే తన చావుకు ఏఎస్ఐ మోహన్ రెడ్డి, అతని బినామీ శ్యామ్ సుందర్లే కారణమని మృతుడు నారాయణ రెడ్డి సూసైడ్ నోట్లో పేర్కొనడం విశేషం.